గంజాయి అక్రమ రవాణా నిర్మూలన కొరకు ప్రత్యేక కార్యాచరణ ద్వారా తనిఖీలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఏలూరు రైల్వే స్టేషన్లో అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా దిశానిర్దేశంతో ఈగిల్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రవికృష్ణ ఆదేశాలను అనుసరిస్తూ గంజాయి అక్రమ రవాణా నివారణ కొరకు కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పలు రైళ్లలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఆదేశాల మేరకు ఏలూరు రైల్వే స్టేషన్ పరిధిలో వరుస వైపు నుంచి వస్తున్న రైళ్లలో ప్రత్యేక తనిఖీలను ఏలూరు జిల్లా పోలీసు అధికారులు నిర్వహించారు. ఈ తనిఖీలను ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ ఎన్ సూర్యచంద్రరావు స్వయంగా పర్యవేక్షించి పాల్గొన్నారు. యువతపై ఏవైనా అనుమానాస్పద వ్యక్తుల ప్రభావం లేకుండా చూడడంతో పాటు మాదక ద్రవ్యాలు, నిషేధిత వస్తువుల రవాణాపై కూడా పూర్తి నిఘా కొనసాగుతోంది. ఈ తనిఖీల్లో ఏలూరు జీఆర్పీ ఎస్ఐ సైమన్, ఆర్ఎస్ఐ ఉదయ భాస్కర్, హెడ్ కానిస్టేబుల్ సూర్యచక్ర, ఆర్పీఎఫ్ పోలీస్ సిబ్బంది పాల్గొని సమగ్రంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ విద్యా సంస్థల పరిసరాల్లో యువతకు భద్రత కల్పించడం, వారి భవిష్యత్తును రక్షించడమే ఈ ఆపరేషన్ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఏదైనా అనుమానాస్పద చట్టవిరుద్ధ కార్యకలాపాలు గమనిస్తే వెంటనే 1972కు సమాచారం ఇవ్వాలని కోరారు. ఆంధ్రప్రదేశ్లో ఈగిల్ ఆధ్వర్యంలో ఈ గంజాయి రవాణాన్ని అడ్డుకునేందుకు గాను ఆపరేషన్ విజయ్ అనే ఒక ప్రోగ్రామ్ని చేస్తున్నాం. గత 3 రోజుల నుంచి జరుగుతుంది ప్రోగ్రాం. దీంట్లో భాగంగా మనకు ఒరిస్సా నుంచి వచ్చేటువంటి ట్రైన్లో ఉన్నటువంటి గాంజాని అంతా కూడా వాళ్ళ రవాణాన్ని అరికట్టేందుకు, అలాగే ఎవరైనా రహస్యంగా ఈ గాంజాని తీసుకెళ్లే వాళ్ళని పట్టుకునే విధంగా మనం ఈరోజు డాగ్ స్క్వాడ్ తోటి, అలాగే జీఆర్పీ, రైల్వే, అలాగే ఈగల్ ఆర్ఎస్ఐ వాళ్ళ బృందం, అలాగే లోకల్ పోలీసు వాళ్ళ బృందం మొత్తం అందరం కలిసి ఈరోజు మన ఆల్ఫియంజా ఎక్స్ప్రెస్ని చెక్ చేయడం జరుగుతుంది. దీనికి తాడేపల్లిగూడెం నుంచి మొదలుపెట్టి ఏలూరు వరకు కూడా ట్రైన్ని ఎక్కడా కూడా దాన్ని ఆలస్యం కాకుండా ట్రైన్కి అంతరాయం కలగకుండా మనం ట్రైన్లోనే ఎక్కి అన్ని బోగీలు కూడా అందరు ప్యాసింజర్ని క్షుణ్ణంగా పరిశీలించి ఎవరైనా ఈ గాంజాకి సంబంధించి రవాణా చేస్తుంటే వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది, అలా అదుపులోకి తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరి తాడేపల్లిగూడెం వెళ్ళి అక్కడ నుంచి ఆ ట్రైన్ చెక్ చేసుకుంటూ ఏలూరుకి వస్తాం. దానికి సంబంధించింది మనకి రాలేదు, కానీ గాంజాకి మన మత్తు సిగరెట్లు, అలాగే కొంత మత్తు పదార్థాలు ఒరిస్సా నుంచి ఇతర మన నార్థన్ స్టేట్స్ నుంచి వాళ్ళు తీసుకొని ఇచ్చుకునే మాత్రం భారీ ఎత్తులు పట్టుకోవడం జరిగింది. సాధారణంగా మనకి గాంజాయి సిగరెట్లు కూడా కొంచెం ఎక్కువగానే ఉన్నాయి, అవి కూడా మనకి బ్యాగుల్లో దొరుకుతున్నాయి. వాళ్ళని కూడా మనం అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ ముఖ్యంగా మనకి నార్థన్ స్టేట్స్ నుంచి వచ్చే వాళ్ళు ఒరిస్సా నుంచి ఎక్కువగా, ఒరిస్సాలో గాంజా రవాణా ఎక్కువగా ఉందనేది మనకి తెలుస్తుంది. దాంట్లో భాగంగా ఒరిస్సాలో ట్రైన్ ఎక్కే అవకాశం ఉంది కాబట్టి ఒరిస్సా మీద నుంచి ఆంధ్రప్రదేశ్లోకి వచ్చే ట్రైన్స్ అన్ని కూడా మనం చెక్ చేస్తాం. అంటే వీళ్ళు యూజువల్గా జనరల్ ట్రైన్స్లో కానీ, అలాగే మన ఎస్ఎల్ఆర్ మన ఈ బోగిల్లో కానీ, స్లీపర్ బోగిల్లో కానీ ఎక్కేవాళ్ళు
బ్యాగుల్లో పెట్టుకుని ఆ బ్యాగులను ఒక చోట వీళ్ళు యాత్రికులు ఈ ప్రయాణికులు వేరే చోట ఉంటారు, వాళ్ళని మనం చెక్ చేసేటప్పుడు ఆ బ్యాగ్ ఓనర్స్ ఎవరనేది చెక్ చేయడం కానీ అలాగే మనకి డాగ్ స్క్వాడ్ సహాయంతో వాళ్ళని గుర్తించడం కానీ జరుగుతుంది.